అండ్ ఓకే ఇంకా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అన్నిటికంటే బాగా నచ్చింది నీ ఫ్లాష్ బ్యాక్లో కాలేజ్ సీన్లో హెయిర్ స్టైల్ చాలా లుక్ చాలా బాగుంది ఆ సీన్ వరకు పర్టికులర్గా ఆ సీన్ వరకు తను అది బ్రా లాగుతాడు తన అక్కడ ఎందుకు అది ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎందుకు కంటిన్యూ చేయలేదు అది ఆ గెటప్లో అది అది క్యారెక్టర్ ఆర్క్ సార్ అది వాడు ఇమీడియట్ నెక్స్ట్ డే వాడు వేరే హెయిర్ స్టైల్లో ఉండడు కదా నెక్స్ట్ సీన్కే వేరే హెయిర్ స్టైల్లో ఉండడు కదా ఇంకా అవ్వంటారా సార్ అవి ప్రొడక్షన్ కష్టాలు అది చాలా బాగుంది ఆ లుక్ బాగుంది నాది ఎట్లుంటుంది అంటే ఒక గంట సేపు కూర్చొని హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలి ఆ గంట సేపు చేయించుకునే బదులు నేను పోయి సెట్ చేసుకోవాలన్నీ అండ్ నేను చేసిన షిఫ్ట్లు ఎవరు చేయలేదు ఓకే మీరు గమనించారు జనాలు పట్టలేదు మీరు పట్టేసారు ఆ సీన్ వరకు కొన్ని సీన్స్ వరకు కేర్ఫుల్ ఉండే తర్వాత సినిమా ప్రోమో ట్రైలర్ చూసి బిగినింగ్లో ట్రైలర్ చూసి నేను కాదనుకున్నారు ఆర్టికల్ రాసి అది చూసి ఎవడోడు బాగా చేశాడు అని రాశాను దాంట్లో తర్వాత ఏమైనా చేసి హీరోనే రాబాబు అంటే మళ్ళీ ఆ లైన్ కొట్టేసి సెట్ చేశా అంత బాగున్నావు అంటే గుర్తుపట్టిన అంత బాగా తీసి ఇప్పుడు స్టేట్మెంట్ చేశాను బట్ అది కంటిన్యూ ఉంటే చాలా బాగుండేది ఇంకా వేరే ఫాలోయింగ్ వచ్చేది అనేది నా ఫీలింగ్ అంతే అది లేదు సార్ లేదు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు నేను చెప్తున్నాను కదా చాలా బాగుంది అది బట్ కంటిన్యూ చేయలేక రోజుకు ఒక గంట ఎక్కువ సెట్ మీద దానికి హెయిర్ అది ఎందుకన్నానంటే హెయిర్ స్టైల్ది ఫస్ట్ ఆ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ప్రజెంట్కి వచ్చేటప్పుడు వాకింగ్ ఫుట్ స్టెప్స్ వేసేసి బైక్ స్టార్ట్ చేసి గెటప్ మారిపోద్ది కదా దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏముండదు ఒక బొట్టు తప్ప అదే ఆ లుక్ నుంచి ఈ లుక్కి వచ్చి ఉంటే ఇంకా సూపర్గా ఉండేది కదా ఆ వేరియేషన్ అన్నది నాకు అది ప్రొడక్షన్ అసలు మీకు తెలుసు కదా నేను షిఫ్ట్ ఎట్లయితుండే ప్రొడక్షన్ లొకేషన్ ఉన్న బస్సు ఆటోనో పట్టుకొని నేను మీరు వచ్చిరు కదా ఒకరోజు షూట్కి చూసిరు కదా పని జరిగిపోవాలి కానీ అది ఎట్లా అన్నది ఆలోచించకుండా చేసేస్తుండేది ఎస్ అండ్ ఇంకోటి అదేంటి ఆ మేకల్ది గొర్రెలది అది ఏంటది అక్కడ ఒరిజినల్ లొకేషన్ జియాగూడ అక్కడ పోయి కూడా వితౌట్ పర్మిషన్ పోయి చేస్తుంటాం లేదు విత్ పర్మిషన్ కానీ లొల్లైందంట పోలీస్ స్టేషన్ అయినవాడా నేను పోలేదు ఎవరు మేనేజర్ ఇంకా ఫాదర్ వెళ్ళారు నేను పోలేదు డాడీ కొట్టిండంట పోలీస్ని సార్ కొట్టలేదు సార్ ఇదే ఉంటుంది సరే మీరు అడిగారు నేను చెప్తున్నాను ఉన్నది చెప్తా మీరు ఎందుకంటే యూనిట్ లెవెల్లో అడగచ్చు డాడీ చేయలేదు వాడు వచ్చి నేను లొకేషన్ షిఫ్ట్ చేపిస్తున్నా చైర్ మీద కూర్చొని ఉన్నా అక్కడ సైడ్కి జరుగుబాబు జరుగు అని చెప్పి కొంచెం రూడ్గా మాట్లాడాడు ఏమంతా రూడ్గా మాట్లాడుతుర్రా మీరు నువ్వు ఆగు అని చెప్పి పోతున్నోడిని పట్టుకొని తిరిగి అన్నాడు వెళ్ళిపోతున్నోడిని చేయి పట్టుకొని తిప్పిండు సో ట్రాఫిక్ పోలీస్ వాడు జర కిరాక్ అయ్యి షూటింగ్ అంతా క్యాన్సిల్ చేపించి జస్ట్ స్టేషన్ వరకు వెళ్ళి ఇట్స్ నాట్ ఏ అరెస్ట్ ఆర్ ఇట్స్ నాట్ ఎనీ కేస్ స్టేషన్ వరకు వెళ్ళి కాంప్రమైజ్ చేసుకోవాల్సి వచ్చింది అది లాస్ట్ డే ఆఫ్ షూట్ బయట మెయిన్ రోడ్ మీద అవుతుండే కానీ మ్యాక్సిమం వితౌట్ పర్మిషన్ చేసినావు కదా అదే ఒకటి ఏది అది ఆటో వ్యాన్లో ఫైటింగ్ అది నాకు తెలిసి చార్మినార్ ఏరియాలో ఆల్మోస్ట్ రోడ్లో చాలా రిస్కీ ఇది మరి యాక్చువల్గా అయితే అది ఎవరు ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదా అంటే ప్రతి చోట నాతో ఆ లోకల్స్ అయితే ఉండేటోళ్ళు సార్ ఒక 20-30 మంది లోకల్స్ ఉండేటోళ్ళు నాకు మొత్తం పరిచయం సిటీలో సో లోకల్స్ ఒక 20-30 మెంబర్స్ సపోర్టివ్ ఉండేటోళ్ళు ఓకే అండ్ రన్నింగ్ ఆటో లోపల పర్మిషన్ ఏముంటుంది సార్ పర్మిషన్ మీన్స్ చూసేవాళ్ళు ఏదన్నా అయ్యొచ్చు ఫాలో అవ్వచ్చు నిజంగానే కొట్లాడుకోవాలి కాదు మేము కొట్టుకుంటుంటే వాడు వెనక వాడే మతలాడు అంటుండు అదే అంటున్నారు అదే ప్రాబ్లం మతలాడు అనగానే మా వాళ్ళు ఇంకోటి వాకీ టాకీ ఉంది కాళ్ళ కాడ కింద కట్ అని చెప్పగానే వినిపించింది ఇలా కట్ అనగానే కొట్టుకుంటున్న వాళ్ళం వెంటనే ఇట్లా ఒకరి షర్ట్ వాళ్ళు దులుపుకొని ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తుంటే అని చెప్పి వాడు మళ్ళీ అరే క్యాయ్ బాయ్ అనుకుంటే షూటింగ్ అంటే వాడు ఇట్లా అనుకుని వెళ్ళిపోతుంది అండ్ అగైన్ మన ఉస్మానియా క్యాంపస్ కూడా అసలు నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు అందులో షూట్ 30-40 years నుండి ఎవరు పెట్టలేదు ఎవరు చేయలే మరి తర్వాత కూడా ఎవరు షూటింగ్ అయిపోయినాక కూడా ఎవరు మళ్ళీ మాట్లాడలేదా సార్ ఇట్ వాజ్ వన్ టెరిఫిక్ డే అసలు సో కెమెరా మీద చేతులు వేసారు ఓకే అది జరిగింది తర్వాత ఎవరైనా మళ్ళీ సినిమా రిలీజ్ అయినాక కానీ ఆ తర్వాత కానీ ఎట్లా చేశారు మీరు అని ఎవరైనా క్వశ్చన్ చేయడం లేదు మీరు అన్నందుకే మనం చేయొచ్చు మీరు ఇప్పుడు ఇస్తున్నారు ఐడియా వాళ్ళకి ఓకే లేదు బట్ అది ఎట్లా నిజంగా అంత రిస్క్ అది చాలా ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా ఇంత రిస్క్ ఎట్లా చేసామని 3 కెమెరాలు ఫ్యాంటమ్ స్లో మోషన్ కెమెరా ఒకటి 2 ARRI LXA కెమెరాలు ఈ లెన్స్ కిట్ ఒకటి జూమ్ లెన్స్ మొత్తం కలిపి ఒక 7 కోట్ల మెటీరియల్ ఉంది ఓపెన్గా
వాళ్ళు ఇట్లా 20 మంది వచ్చి గోల్లో పట్టుమని కొట్టేసి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్ సి ఇవన్నిట్లో వితౌట్ పర్మిషన్ చేసినామా లేకపోతే డేర్ చేసి చేసినామా అన్న దాంట్లో ఒక డెస్పిరేషన్ ఉంది. ఏంది ఇది చూపియాలి జనాలకి, ఇది ఆడియన్స్ చూడలే ఈరోజు దాకా, ఇది ఉండిపోతుంది ఇట్లానే, ఇది ఉందని ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు లండన్ పోయి మనం ప్యారిస్ పెట్టి ఆడ 2 హీరోయిన్ పెట్టి తీస్తా ఉన్నాం, మనకు తెలుసు. మన దగ్గర ఉన్నది ఎవడు చూపిస్తాడు, ఎవడో చూపించాలి కదా సార్. అది ఎందుకు దాచిపెట్టుకుంటున్నాం ఎందుకు? అది ఇప్పుడు ఉస్మానియాలో అయితే లేవు 30 years నుండి. ఇమ్రాన్ హష్మీ సినిమా అయితే కూడా ఉరికిచ్చారంట. షూటింగ్ చేయొద్దు వెళ్ళిపోవాలంటే జల్జల్ ఫాస్ట్గా ఎందుకన్నా మంచిది వీళ్ళు చేయగలని చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు 30 లక్షలు పెట్టేమో సెట్ వేస్తే సెట్ కూడా కొట్టిరంట. నాకేమో ఆర్ట్స్ కాలేజ్ చిన్నగా ఉన్నప్పటి నుండి పోతుండే, ఉస్మానియా పోయినప్పుడు లోపల పోతుండే, పోయి లోపల సమోసా చాయ్ బాగుంటుండే. ఇంటర్లో పోయినప్పుడు ఆ రోడ్ మీద పోతున్నప్పుడు లోపల చాయ్ తాగుదాం పారా అని చెప్పి లోపల మంచిగా ఇట్లా కాముష్ ఉండి ఫుల్ మంచి ఆర్కిటెక్చర్ ఉండి ఇట్లా రీసౌండ్ వస్తుండే, చాయ్ తాగి సమోసా తిని బాత్కానే పెడుతుండే మేము. అప్పుడు అనుకుంటుండే అరే ఈ లోపల దీన్ని మళ్ళీ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్ట్లను పెట్టి దీన్ని క్యాంపస్ కాలేజ్ క్యాంపస్ లాగా చూపిస్తే మా హిందీ సినిమాలలో కూడా ఉండే అంత మంచి ఆర్కిటెక్చర్. ఒక్కొక్క గోడ మీద ఇంత బుక్ ఉంది సార్, ఆర్కిటెక్చర్ గురించి ఒక్కొక్క గోడ గురించి ఇంత బుక్ ఉంది. దీన్ని తీయాలరా ఏదో ఒక రోజు మొత్తం అందరు స్టూడెంట్స్ని పెట్టి ఈ క్యాంపస్లోకి వచ్చి ఇట్లా ఫైట్ అయినట్టు, ఈ క్యాంపస్కి వచ్చి పెట్టినట్టు అసలు మైండ్ బ్లాక్ అవుతుంది ఎవరికైనా అని చాలా ఈజీగా రాసేసుకున్నా. తీద్దామని ప్రాక్టికల్ రీజన్కి వచ్చేసరికి పర్మిషన్ కట్టినా ఉస్మానియాకి. పర్మిషన్ ఉందా దానికి? పర్మిషన్ లెటర్ ఉంటుంది, మీరు గవర్నమెంట్కి కడతారు. మరి ప్రాబ్లం లోకల్ యూనియన్స్తో వస్తుంది. ఓకే ఓకే లోకల్ యూనియన్స్తో వస్తుంది. అండ్ యూనియన్ ఒకటి కాదు, 60 యూనియన్లు ఉన్నాయి ఆడ. ఒక యూనియన్ కూల్ డౌన్ చేస్తే ఇంకో యూనియన్ వస్తుంది. ఓకే నాకు సపోర్ట్ చేసినవి 2 యూనియన్లు ఉండే. ఆ 2 యూనియన్లు ఎంత మేనేజ్ చేస్తారు? సో అన్నిట్లో ఒక ట్రిక్ జరిగింది. ఏంటిది? క్రిస్మస్ తర్వాత రోజు షూటింగ్. సగానికి ఎక్కువ యూనివర్సిటీ ఊర్లలోకి వెళ్ళారు. యూనివర్సిటీ సగం ఖాళీ ఉంది. మిగిలిన సగం మంది నిద్ర లేచి అరే అక్కడ షూటింగ్ అవుతుందిరా అని అర్థమయ్యి వాళ్ళ లొకేషన్కి వచ్చేలా 12:30 అయింది. 12:30కి చుట్టేసిన సినిమా. 12:30కి ఆ షాట్ని చుట్టేసి ఎక్స్టీరియర్ షాట్ మిగిలిపోయింది. బయట మేము వచ్చి బైక్ మీద దిగి లోపల పోతాం కదా, అది తీయలేకపోతున్నాం. అంటే అక్కడ నాకు పోలీస్ పవర్ ఉంది సార్, 30 మంది పోలీసు వాళ్ళు బయట. నువ్వు ది అంటారు 12:30 తర్వాత కూడా. కెమెరా వాళ్ళు భయపడుతారు. అన్న వదిలేస్తే నాకు లోకల్స్ వచ్చి చెప్పారు స్టూడెంట్స్, అన్న ఎవ్వడో ఒకడు 50 మంది గొడవ జరుగుతుంటే ఒకటి సింపుల్గా వచ్చి ఇట్లా రాయించుకొని పట్టుమని కొట్టి వెళ్ళిపోతాడు కెమెరాకి. వాడు ఒక్కడు ఒక లెన్స్ని పట్టుమని కొట్టిపోయినా 60-70 లక్షలు అవుతుంది. నాకు వచ్చినంత చాలు, నేను చీటింగ్ షాట్ వేసుకుంటా లేకపోతే మళ్ళీ వచ్చేప్పుడు తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయినా మాటకెళ్ళి. సో ఆ రోజు హాఫ్ డే లాస్ నాకు, కానీ నేను తీయాలనుకుని తీసిన. నెక్స్ట్ 2 రోజులు ఆగి ఎర్లీ మార్నింగ్ 7:30కి వెళ్తే ఎక్స్టీరియర్ షాట్ మళ్ళీ ఒక 30-40 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్టులను తీసుకొని బయట మొత్తం అదొక ప్లానింగ్. కెమెరామ్యాన్ కూడా నాతో మాట్లాడతలేడు, ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఓకే కెమెరా రెడీగా పెట్టుకుర్రా, ఓకే మేమందరం వచ్చి ఇప్పుడు దిగుతాం, డైరెక్ట్ వచ్చి బైక్ ఆపుతాము, గింబల్ కార్లోకి వెళ్ళి దింపేయండి, మా వెనక ఫాలో చేయాలి, మైక్ సెట్ మైక్లు అందరికి అటాచ్ చేసుకున్నాము, ఈరోజు లేపల్ మైక్లు వద్దు ఫోన్ది పెట్టేసుకుంటాను అందరూ వినిపించేస్తారు అని చెప్పి మానిటర్ చూసుకోకుండా 3 టేకులు తీసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెహికల్స్ ఎక్కి కొడితే మళ్ళీ జూబ్లీస్ వచ్చి పడ్డాం. సో జూబ్లీస్ వచ్చి చూసుకున్నా మానిటర్, 3 టేకులు బాగానే వచ్చినాయి. దాంట్లో ఒక టేక్ వాడినండి సినిమా. డైలాగ్స్ ఏం లేవా ఆ షాట్లో? డైలాగ్స్ ఓన్లీ యాక్షన్ పార్టే. అరే తూ టీనా కు లేకే జా పీచే దేఖ్ ఓకే ఓకే और वो मिले तो కాల్ కర్ అని చెప్పి వెళ్ళిపోతా కదా లోపలికి. ఆ ఒక్క షాట్ మిగిలిన ఉండే వీళ్ళు వచ్చి గొడవ చేసినప్పుడు.